హాయ్ ఫ్రెండ్స్ అర్ధరాత్రి ముచ్చట్లకి అందరి హాయ్ ఫ్రెండ్స్ అర్ధరాత్రి ముచ్చట్లకి అందరికీ స్వాగతం అండి. నిజంగా మనకి దొంగలకి దొంగ రాణి గారి దగ్గర సంజనా రాణి దగ్గర మనకి తనూజ గారు అలాగే సుమన్ శెట్టి డబ్బులైతే కాజేసేస్తారనమాట. అసలు ఆ డబ్బులేంటి? ఆ డబ్బుల వల్ల ఏమొత్తది? అర్ధరాత్రి ముచ్చట్లేంటి? రీతూ చౌదరికి, నిఖిల్‌కి మ మధ్యన డిస్కషన్ ఏంటి? అన్నీ కూడా మొత్తం ఈ వీడియోలో కవర్ చేస్తానండి. ఫ్రెండ్స్ దానికన్నా ముందు ఒకే ఒక్క లైక్ చేయండి వీడియోకి. ముందుకైతే జయ్యి అనేది తెలిపోతది. ఓకేనా? ఇంకోటేంటంటే కంప్లీట్‌గా చూడండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మీకు టక్ చెప్పేస్తాను. దాని తర్వాత అర్ధరాత్రి ముచ్చట్లకి వచ్చేస్తాను. జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసమే. ఇక్కడేమో బిగ్ బాస్ టాస్క్ పెడతాడు. ఓకేనా? అందరూ దొంగలే. ఈ దొంగల టీమ్‌కి ఇద్దరు హెడ్ అనమాట. ఒకళ్ళు సంజన కలరాని, ఒకళ్ళేమో మాధురి గారనమాట. ఓకేనా? దీంట్లోని మనకి బిగ్ బాస్ కొన్ని టాస్క్‌లు పెడతాడు. ఆ టాస్క్‌లతో పాటు హెడ్‌లిద్దరికీ కూడా సంజన గల్రాని గారికి, అలాగే మాధురి గారికి కొన్ని డబ్బులు పంపిస్తాడు. ఎవరైతే టాస్క్‌లోని బాగా ఆడారో మాధురి గారు డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. "నువ్వు బాగా ఆడావమ్మా నువ్వు తీసుకో." ఆ టీమ్‌లోళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ టాస్క్ ఏంటంటే సోడాల టాస్క్ ఇస్తాడు. సోడాల టాస్క్‌లో ఏంటంటే సంజన గల్రాని టీమ్ ఓడిపోతది. ఓడిపోయిన తర్వాత ఏంటంటే సంజన గల్రాని గారిని స్విమ్మింగ్ పూల్‌లో తోసేయాలి. స్విమ్మింగ్ పూల్‌లో తోసేసిన ప్రక్రియలో ఏంటంటే మనకి చెప్పాను కదా! టాస్క్ మొదలైతే డబ్బులు పంపిస్తారని చెప్పేసి. మనకి ఆ డబ్బులు కొట్టేస్తారు అవతల టీమ్ వాళ్ళు. అంటే మాధురి టీమ్ వోళ్ళని కొట్టేస్తారన్నమాట. మాధురి టీమ్‌లో ఎవరుంటారు మనకి సుమన్ శెట్టి, తనుజ ఉంటారు దాంట్లో. ఓకేనా? ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఇలా తోసేస్తుంటే ఆ డబ్బులు కాజేసేస్తారు. రూమ్‌లోకెళ్ళిపోతారు. రూమ్‌లోకెళ్ళిపోయిన తర్వాత మనకేంటంటే అన్న సుమన్ శెట్టి అన్న నీకింత, నీకింత అని పంచుకుంటారు. నైట్ అర్ధరాత్రి ముచ్చట్లో ఏంటంటే ఇప్పుడు ఈ డబ్బులు ఎలాగైనా కాజేయాలి. అందరూ దొంగలే. దొంగ, దొంగ, దొంగ అనైతే ఉంటదన్నమాట. ఇక్కడేంటంటే ఆ! పంచుకుంటారు కదా! ఇక్కడ రిక్వెస్ట్‌లు పెట్టుకుంటారనమాట. 'రీతూ చౌదరి' చాలా ట్రై చేస్తదండి. ఇప్పుడు 'రీతూ చౌదరి' మాత్రం తోపనైతే నేను చెప్తాను. ఫస్ట్ ఏమో 'తనూజ' బుర్ర పెట్టి ఆడింది ఆట. ఓకేనా? ఇక్కడేంటంటే "నీ డబ్బులు నాకు ఇవ్వచ్చు కదా! 'రీతూ చౌదరి' ప్లీజ్ ఒక రూ. 100 ఇవ్వచ్చు కదా! 200 ఇవ్వచ్చు" అని చెప్పేసి 'రీతూ చౌదరి' మనకేంటంటే ఈవిడ్ని 'తనూజ' గారిని రిక్వెస్ట్ చేసుకుంటదనమాట. ఆ! "నువ్వు మారవేంట్రా ప్లీజ్‌రా ఏదోరా నువ్వు దొంగతనం చేసావు నాకు తెలుసురా ప్లీజ్‌రా ఒక రూ. 100 ఇవ్వరంటే ఇవ్వదు. నెక్స్ట్ ఏంటంటే 'రీతూ చౌదరి' అలాగే 'నిఖిల్ నాయర్' బాత్రూమ్‌లోకెళ్ళి ఫుల్‌గా దిగుతారు. కబోర్డ్‌లు దిగుతారు, కింద దిగుతారు, అది దిగుతారు, ఇది ఎక్కడ కూడా దొరకదు. ఇదే టైంలో ఏంటంటే మనకి 'తనూజ' గారు వచ్చేస్తారు. "ఒరేయ్! బాత్రూమ్‌లో లేదు లేరా ఎందుకంత కష్టపడుతున్నావు 'రీతూ చౌదరి'?" "అహా! లేదురా మేకప్ సామాన్లు మిస్ అయ్యిద్ది అదే ఎతుకుతున్నావు. సొల్లు ఆపరా, సొల్లు ఆపు" అని చెప్పేసి ఎళ్ళిపోద్దనమాట. ఇదే విషయం పవన్ కళ్యాణ్‌కి అలాగే మనకి సుమన్ శెట్టానికి, దివ్య నిఖితకి మనకి చెప్తదనమాట. "ఒరేయ్! 'రీతూ చౌదరి' మొత్తం అన్ని ఎతికేత్తందిరా. నువ్వు పవన్ కళ్యాణ్ ఏం చేత్తాడు క్లాత్ ఉంటది కదా! ఈ క్లాత్ వచ్చేసరికి ఇలాగ గుడ్డ కట్టి జోబులో ఎట్టుకుంటాడనమాట. అంటే దాని అర్థం ఏంటి? డబ్బులు ఆ జోబులోనే ఉన్నాయి అని చెప్పేసి అందరైతే నమ్మించాలని చెప్పేసైతే అంటాడనమాట. ఓకేనా? ఆ! ఆళ్ళు ఇదే ప్లాన్ మీదైతే ఇంకా ఉన్నార్రా. నీ జోబు కింద చూస్తున్నారు. ఇంకా డబ్బులు దాంట్లో ఉన్నాయనుకుంటున్నారు. గుడ్డ మొక్క అని తెలీదు అని చెప్పేసి తనూజ గారు అలాగే మనకేంటి పవన్ కళ్యాణ్ నవ్వుకుంటారనమాట. సుమన్ శెట్టి గారు నవ్వుకుంటారు. సో, ఇక్కడేంటంటే మనకి సంజనా గల్రాని గారికి, ఇమాన్యుయల్ గారికి చిన్న డిస్కషన్ అయితే జరుగుతదనమాట. మనకి ఇమాన్యుయల్ అవతల టీమ్ అంటే ఏంటి మాధురి టీమ్ అనమాట. ఓకేనా? సంజనా గల్రాని గారి టీమ్ చెప్తాను చూడండి. రమ్య గారు, తర్వాత గౌరవ్, నిఖిల్, ఆయేషా ఉంటారనమాట. ఓకేనా? సో, ఇక్కడేంటంటే మనకేంటంటే మనోడు అవతల టీమ్ గదా! ఎవరు ఇమాన్యుయల్ అవతల టీమ్ అనమాట. సంజన అయితే అడుగుతదనమాట. "ఒరేయ్! ప్లీజ్‌రా నాకు డబ్బులు దొంగతనం చేసి ఇచ్చారా? ఆళ్ళు దొంగతనం చేశారు. ఇది అన్‌ఫెయిర్ కదరా" అంటే, "మమ్మీ ఇది అన్‌ఫెయిర్ కాదు మమ్మీ. అందరూ కూడా దొంగలే కదా! అందరూ కూడా దొంగలే కదా! వాళ్ళు తీసేశారు. ఇంక మరి అడగడానికి నీకేమీ లేదు" అంటే, "ప్లీజ్‌రా ఎలాగన్నా నిద్రపోనురా. నిద్రపోను మొత్తం అన్నీ కూడా దేరేస్తాను, ఎతికేస్తాను, సింపేస్తాను, పొడిచేస్తాను. వాళ్ళ మధ్యలో దూరిపోయి నువ్వు ఆళ్ళ మనిషివని తెలుసు గానీ, ఆళ్ళ మధ్యలో దూరిపోయి ఇక్కడ నాకు హెల్ప్ చేస్తే, నీకు కంటెండర్‌షిప్ వచ్చినట్లుగా నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నా వల్లే కదా! నువ్వు ఆ రోజు కెప్టెన్సీ టాస్క్ వదిలేసావు. మరంతే కదండీ! ఆ రోజు ఏం చేశాడు మనోడు? ఇది సంజయ్ గారు లోపల రావాలంటే కెప్టెన్సీ బ్యాండ్ తీసేసి అవతల పెట్టేయమని చెప్పాడు. కెప్టెన్సీ బ్యాండ్ తీసుకెళ్ళి స్టోర్ రూమ్‌లో పెట్టి పడదొబ్బాడు. అప్పుడు సంజయ్ గారు లోపలికొచ్చారు. ఇది మంచి అవకాశం కదా! నేను హెడ్. ఇప్పుడు ఇద్దరు హెడ్‌లున్నాం. మాధురి గారు హెడ్డు. తర్వాతేంటంటే నేను హెడ్. మాధురి గారేంటంటే సంజన గల్రాని గారికి, రీతూ గారికి ఎవరైతే నామినేషన్‌లో ఉన్నారో ఆళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తది. ఎందుకంటే ఆళ్ళ కెప్టెన్ అయితే బయటికెళ్ళరని చెప్పేసి ఉద్దేశం. సో, ఏంటంటే నా వల్ల నీ కెప్టెన్సీ పోయింది కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేస్తే గనక ఖచ్చితంగా నీకు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో నీకు ఎక్కువ డబ్బులిచ్చేసి నేను కూర్చోబెట్టేస్తానని చెప్పేసి అంటారనమాట. ఓకేనా? ఇక్కడ మీ పాయింట్ అర్థమైంది కదా! అప్పుడు ఇమానుయేల్ ఏమంటాడంటే చేస్తానమ్మా. ఉందిరా బాబు.
చేస్తానమ్మా. నువ్వు కంగారు పడు, నన్ను కంగారు పెట్టొద్దు. దేనికైనా టైం ఉంటది. టైం కోసం వెయిట్ చేద్దాం. అలాగ అంటాడనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి సంజన గల్రాణి గారికి బ్యాగ్ పంపిస్తారు. బ్యాగ్‌లో డబ్బులుంటాయి. ఆ డబ్బులు కొట్టేస్తారు కదా! బ్యాగ్ ఎయించి పవన్ కళ్యాణ్‌కి ఇస్తే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు బాత్రూమ్‌లో ఉన్న పైన ఇలా షీట్లుంటాయి కదా! ఆ షీట్లు బొక్కలో పెడతాడనమాట. ఇంకా దేవులాడుతాడనమాట. ఇంక అసల ఎవడు గౌరవ్ గుప్తా అసలు పడుకోడు. మొత్తం దేవులాడుతుంటాడు. అటు దేవులాడుతుంటాడు, ఇటు దేవులాడుతుంటాడు. ఎక్కడ కనపడదు ఆ బ్యాగు. బ్యాగ్ ఎక్కడ కనపడద్దంటే బాత్రూమ్ కమోడ్ ఉంటది. కమోడ్ ఎక్కి ఆ పక్కన తీస్తే అక్కడ బ్యాగ్ కనపడతది గౌరవ్ గుప్తాకి. బ్యాగు జాగ్రత్తగా మళ్ళీ పాకెట్‌లో పెట్టుకొని అప్పుడు ఎ ఎ ఎవరి దగ్గరికెళ్తాడు అక్కడ ఎవరెవరు మాట్లాడుకుంటారంటే సంజన గల్రాని, ఇమాన్యుయల్ అలాగే మనకేంటంటే నిఖిల్ నాయర్ మాట్లాడుకున్నప్పుడు అమ్మా ఇగోనమ్మా బ్యాగు. ఇదెక్కడ దొరికిందిరా ఖాళీ బ్యాగు అంటే మనోడు ఉన్నాడు కదా! పవన్ కళ్యాణ్ దీంట్లో డబ్బులన్నీ తీసేసి రి అదే మొత్తం అందరూ పంచేసుకున్నారమ్మా నీ డబ్బులు. రీతూ చౌదరి నాకు తెలీదు గానీ మనకేంటంటే సుమన్ శెట్టి, తనూజ, పవన్ కళ్యాణ్ ముగ్గురు పంచేసుకున్నారమ్మా. నాకైతే అర్థమైపోయింది మ్యాటరు. ఏటి ఖాళీ బ్యాగ్ నేనేం చేసుకోవాలిరా? అయినా సరే అందరికీ నేనే దొంగనే. ఇప్పుడు చూసావా ఎలాగైపోయిందో? నేను పడుకుంటాను అనుకున్నావా? పడుకోనురా. ఎలాగైనా సరే డబ్బులు కొట్టేసుకుంటాను, తీసేసుకుంటాను అని చెప్పేసి అంటదనమాట. అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే, ఎలాగైనా ఫిజికల్ అవుతది ఇమాన్యుయల్. ఎందుకంటే అంటే ఈళ్ళందరూ మాట్లాడుకుంటారు. మధ్యలో గౌరవ్ గుప్తా వచ్చి బ్యాగ్ ఎత్తాడు. మీకు అర్థమైందా? ఇక్కడ మనోడు అంటాడనమాట. ఎవడాడు పేరు నిఖిల్ అంటాడనమాట. "అన్నా ఎలాగైనా ఫిజికల్ అవుతదన్నా. నా వరకొస్తే తోసేసన్నదా డబ్బులు తీసుకుంటాను" అంటే అప్పుడు ఇమాన్యుయల్ అంటాడు, "అలా తీసుకోకూడదురా నాన్న. నీకేంటంటే ఆళ్ళెక్కడ పెట్టారో చూసుకొని ఆ డబ్బులు నువ్వు దొంగతనం చేసుకుంటే అదో కిక్ ఉంటది." అప్పుడు గౌరవ్ గుప్తా అంటాడనమాట. గౌరవ్ గుప్తా అంటాడు, ఇది కరెక్ట్. ఇలాగే చేయాలి. ఆళ్ళకి దిమ్మ తిరగాలి అయితే అంటాడనమాట. ఇంకా రీతూ చౌదరి అండి నిజంగా చెప్తున్నాను కదా! తనూజ ఇప్పుడు తనూజనేంటంటే ఇన్‌ఫ్లుయెన్స్ చేయని చాలా మంది చూస్తారనమాట. వాళ్ళ టీమోలే. ఎవరెవరంటే మెయిన్ మాధురి గారనమాట. "నీ దగ్గరున్న డబ్బులన్నీ నాకిచ్చావనుకో నేను అందరికి పంచేత్తానంటది." అప్పుడు తనూజ ఏమంటదంటే, "అదేంటమ్మా అలా మాట్లాడుతావు? అదేంటి అలా మాట్లాడుతావు? ఇక్కడ అందరూ దొంగలే. టాస్క్ ఏంటి? ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళకి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లోని విన్ పార్టిసిపేట్ చేయొచ్చు. సో, ఏంటంటే అందరం దొంగలం కాబట్టి ఆళ్ళ దగ్గర నేను దొంగతనం చేశాను. అది నీకెందుకు ఇవ్వాలి నేను?" అనైతే అంటదనమాట. అప్పుడు దివ్య నిఖిత మధ్యవర్తిగా పెట్టుకుంటది. ఎవరు మాధురి పెట్టుకొని, "అమ్మా కొద్దిగా క్లారిటీగా చెప్పమ్మా. అందరం కూడా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో అయిపోదాం. దానికి ముందు ఒక ఐదుగురు అయిపోయామనుకో కెప్టెన్సీ కంటెండర్ నాతో సహా ఐదుగురు అయిపోతాయి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌ల్లోనే. ఇప్పుడేంటంటే ఐదుగురు కూడా పార్టిసిపేట్ చేద్దాం. దాంట్లో మళ్ళీ ఇద్దరిని, ముగ్గురిని ఫిల్టర్ చేసి మధ్యలో ఒకడవుతాడు. అది మన గ్రూప్‌లో మనం వాడుకుందాం. వేరే వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం? వాళ్ళు చూసావు కదా! డబ్బులు లేకపోయినా సరే సంజన గారిని నిఖిల్ నాయర్ వదలట్లేదు. ఆయిషా వదలట్లేదు. అలాగే మనకేంటంటే గౌరవ్ గుప్తా కూడా వదలట్లేదు. రమ్య కూడా వదలట్లేదు. అలాగుండాలి టీమ్ వర్క్ ఏంటంటే నువ్వు అలా చేయకూడదమ్మా అంటే, అప్పుడు ఈ ప్లాన్ అంతా కూడా దివ్య నిఖిత చెప్తే, దివ్య నిఖిత వచ్చేసరికి 50-50%తో మాట్లాడుకుంటదనమాట. అంటే కొద్దిగా సెపరేట్‌గా వచ్చేసి, నీకు ఎలాగన్నా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇచ్చినట్టు మన మాధురి గారు తీసుకుంటారంట అని చెప్తారనమాట. మరి ఆవిడ దగ్గరున్న డబ్బులు మనకేంటంటే ఇంట్రెస్ట్ మొత్తం అందరికి పంచేస్తారంట. ఈవేళ మిగిలిన డబ్బులు ఆవిడ దగ్గర ఉంచుకుంటారంట. ఆ టాస్క్ అంతా అయిపోయిందా స్ప్లిట్ చేసేస్తారంట డబ్బులు. నీ దగ్గర నీకింత స్ప్లిట్ చేస్తారంట అని చెప్తాదనమాట. దానికి అగ్రీ అవుతది కానీ డబ్బులు ఇవ్వదు తనూజ. ఓకేనా. సుమన్ శెట్టి ఇప్పుడు మధ్యలో వస్తాడనమాట. సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి మధ్యలో వచ్చిన తర్వాత సుమన్ శెట్టి అన్న ఏమంటాడంటే, చెమటలు వచ్చేస్తున్నాయి కదా! లైక్ చేయండి అబ్బా! ఫ్యాన్‌తో గాలి సౌండ్ వచ్చేద్ది. ఓకేనా. సుమన్ శెట్టి ఏమంటాడంటే, నా దగ్గర 300 ఉన్నాయిరా. రీతు ప్లీజ్ రా అంటాడు. రీతు చదువుతూ మాట్లాడుకుంటాడనమాట. అన్న అలా కాదన్నా. నేను అంటే నా దగ్గర 200, 300 తక్కువయ్యాయనుకో. అప్పుడు నువ్వు ఎలాగో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అవ్వలేవు. అంతే కదా! నాకు ఇది ఎక్కువున్నాయనుకో. ఒక 100, 200 తక్కువయ్యాయనుకో. అప్పుడు నేను నాకు ఇచ్చేయత్తా అంటదనమాట. సరేలే పో అనైతే అంటాడనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆహ్, ఎవరీడు తనూజాన నెక్స్ట్ ఏంటంటే సాయికి శ్రీనివాసయ్య మాట్లాడుకుంటప్పుడు సీరియస్‌గా మాట్లాడుకుంటారు. అక్కడ రాము రాతోడొస్తాడు. మధ్యలో కూర్చుంటే, "ఏ ఛీ! పో అవతలకి" అని అంటది. అది నాకు నచ్చలేదు. తనూజ మాత్రం ఇక్కడ నాకు నచ్చలే. చాలా రాంగ్‌గా మాట్లాడింది ఆ అమ్మాయి. మరీ చెప్తున్నాను కదా! ఇక్కడ చాలా రాంగ్‌గా మాట్లాడింది. అంటే గసరడంని "ఏ మధ్యలో అతడు అలా చిరాగ్గాన మాట్లాడుతున్నా బుర్ర లేదు, బుద్ధి లేదు" అని చెప్పేసి కసురుకుంటదండి. తనూజ మాత్రం టూ బ్యాడ్. కన్నింగ్ అయితే అనిపించిందనమాట. గేమ్ అయితే బానే అర్థం చేసుకొని బానే ఆడుతుంది కాబట్టి, రాము రాథోడ్ మాత్రం అందరూ కూడా చిన్న చూపు చూస్తున్నారేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుందనమాట. ఓకేనా. ఈ తింగరోడు చేసిన పనులు కూడా అలాగే ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటేంటంటే మనకి ఇమాన్యుయల్ అలాగే మనకి అహీషా గారు మాట్లాడుకుంటారు. ఇమాన్యుయల్, అయీషా మాట్లాడుకుంటారంటే ఇద్దరు అందరూ పడుకుంటారన్నమాట. పడుకుంటే అయీషా గారు
మా అమ్మ పాగురుకొని వెళ్తదనమాట. అప్పుడు ఇమ్మాన్యుయల్ ఆ దుప్పట్లో నుంచి అలా చూస్తుంటాడనమాట ఆయిషాని. ఆయిషా అంటాడు. ఇమ్మాన్యుయల్ పడుకో ఆయిషా నీకు దొరకవు. ఎందుకంటే దుప్పటి ముసుగు ఏసీ ఫుల్‌గా ఉంది కదా! దుప్పట్లు ముసుగేసుకొని అందరూ పడుకున్నారు. ఒకవేళ నువ్వు ఎంత ఎతికినా ఏది చేసినా సరే నీకు దొరకదు. ఓకేనా పడుకో అనేది అంటారనమాట. అప్పుడు అందరూ పడుకుని పోతే సంజన గల్రాణి గారు వస్తారు. సంజన గల్రాణి గారు ఇంకేంటంటే టాయిలెట్‌కెళ్తున్నట్టు ఇలాగెళ్తారనమాట. అప్పుడు గౌరవ్ గుప్తా ఇలా చూస్తాడు. గౌరవ్ గుప్తా ఏంటి కెప్టెన్ రూమ్‌లో పడుకోడు. అక్కడ ముగ్గురికి అమ్మాయిలకి ఛాన్స్ ఇచ్చేసాడు కదా! నీకు అర్థమైందా? బెడ్‌లు లేవని చెప్పేసి సుమన్ శెట్టిన తర్వాత గౌరవ్ గుప్తా కెప్టెన్సీ బెడ్ రౌండ్ బెడ్ ఉంటది. ఇక్కడ అమ్మాయిలు ముగ్గురికి కూడా ఛాన్స్ ఇచ్చేసాడనమాట. అక్కడ పడుకుంటారు. ఈ సుమన్ మన అమ్మ ఎళ్తుంటే మన ఈవిడ సంజన గారు ఎళ్తుంటే ఎనకాల వస్తాడు గౌరవ్ గుప్తా. గౌరవ్ గుప్తా వచ్చి అమ్మా అనైతే అంటాడనమాట. ఒరేయ్ నీకు నిద్ర రాదా? నీకు రాదేట్రా అని చెప్పేసి బాత్రూమ్‌లు అన్నీ ఎతుకుతారు. పైన ఎతుకుతారు. ఎక్కడ ఎతుకుతారు. ఒక్క రూపాయి కూడా దొరకదు. అంతే చాలా స్ట్రిక్ట్‌గా పెట్టేస్తారనమాట. ఏం దొరకట్లేదురా, ఏది చేయాలో అర్థం కావట్లేదురా, ఏంట్రా ఇది అని చెప్పేసి అయితే అనుకుంటారనమాట. ఈ విషయం చూస్తది మొత్తం ఏంటంటే ఎవరంటే మనకి తనూజ. తనూజ చూస్తది. తనూజ కూడా పడుకోదు. తనూజ చూస్తుంటది ఈళ్ళేం చేస్తున్నారు, ఎక్కడికెళ్తున్నారు, ఏటి కథ అని చెప్పేసి పడుకుంటదనమాట. ఇంకేంటంటే మనకి ఇమాన్యుయల్ పడుకుంటే, ఇమాన్యుయల్ దగ్గరికి మన రమ్య గారెళ్తారు. అలికే చిట్టి పిగిల్స్ రమ్య పాకెట్ ఇలా ఇలా ఎప్పుడైతే ఇలా చేయేసాడో ఎప్పుడైతే చేయేసాడో రమ్య గారికి మన ఇది ఇమాన్యుయల్‌కి తెలివొచ్చేస్తది. ఇలా చూస్తాడు. చూసిన వెంటనే "అన్నయ్య" అంటది. "ఎళ్లి పడుకో తల్లి. నా దగ్గర లేదమ్మా. డబ్బులు లేవు పడుకో. నువ్వు 100 కూడా ఇంకా అదిగిచ్చేసాను" అనేది అంటదనమాట. నెక్స్ట్ ఏంటంటే అంటే లైట్లు ఆర్పకముందండి. ఇప్పుడు లైట్లు ఆర్పిన తర్వాత చెప్పాను. ఇప్పుడు లైట్లు ఆర్పని చిన్న డిస్కషన్ మిస్ అయ్యాయనమాట. అదేంటంటే మనకి పవన్ కళ్యాణు, అలాగే మనకేంటంటే రమ్య గారికి డిస్కషన్ అండి. ఇదేంటంటే "డబ్బులు నాకు ఇవ్వచ్చు కదా!" అంటే "నీకెందుకు నేనిత్తాను? నువ్వు నాకు ఫుడ్ కూడా తిన్నంగా పెట్టలేదు నువ్వు. ఎప్పుడన్నా సరే ఫుడ్డు ప్రేమతో కలిపి ఎప్పుడన్నా పెట్టావా? నీకు అన్ని సార్లు భోజనం వచ్చింది కదా! అన్ని సార్లు భోజనం వచ్చి ఇగో పోనీ చిన్న పెసరన్న ఎట్టావు నీకు ఎలాగిత్తానంటే, అలా కాదురా ప్లీజ్‌రా రూ. 100 ఇవ్వరా, 200 ఇవ్వరా అని చెప్పేసి అయితే అందరి దగ్గరికెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటది రమ్య. అది ఎప్పుడు లైట్లు ఆర్పక ముందు. బంతిపూలు పీక్కుంటది. బంతిపూలు పీక్కున్న తర్వాత రమ్య గారెంచి ఇలాగ ఆటలాడుతారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇయన్నీ రాసుకొని సచ్చానండి. డిమాండ్ పవన్ ఏమి ఆడడు. వంట చేసుకుంటాడు. అటు ఇటు తిరుగుతాడు. ఏం చేయాలో తెలీదు మనోడికి. డల్ అండ్ డమ్మగా అయితే ఉంటాడనమాట. ఇంకా రీతూ చౌదరి వచ్చి మాట్లాడినా సరే, నేను ఆళ్ళ దగ్గరికెళ్ళి రూ. 100 అడిగాను. "నువ్వెంత అడిగావు?" "నేను 100, ఆళ్ళాళ్ళకి 100, ఈళ్ళీళ్ళకి 100." అరే 100, 100 ఎట్టుకుంటే ఎప్పుడు గేమ్ ఆడుతావురా స్వామి అని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది. టూ బ్యాడ్ అయితే అనిపించిందండి. రమ్య గారు కూడా ఫస్ట్ అడుగుతారు. అందరి దగ్గరికెళ్ళి డబ్బులు అడుగుతారు గానీ, కాపోతే మనం సంపాదించుకోవాలి. మరి దొంగ టాస్క్ అంటే అదే గదా! ఇక్కడ పెద్ద లేదు, చిన్న లేదు. అందరి దగ్గర దొంగతనం చేసుకొని ఎవడి దగ్గర ఎక్కువుంటే వాడే విన్నరు. బిగ్ బాస్ అదే చెప్పారు. తనుజ గారు బాగానే అర్థమైంది. కానీ రాజా రాజా అంటుంటది కదా! మన ఈవిడకి మాధురి గారికి. ఆవిడకే సరిగ్గా అర్థం కాలేనట్టుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటేంటంటే మనకి దీంట్లోని వెరీ డల్ అండ్ డమ్ ఎవరో తెలుసా? శ్రీనివాస సాయి. చాలా డమ్ము. నెక్స్ట్ ఇంకోటేంటంటే మనకి చెప్తాను చూడండి. ఆయిషా. వీళ్ళిద్దరండి. నిజంగా చెప్తున్నాను కదా! చాలా అంటే ఎవరన్నా ఏం చేస్తే సైలెంట్‌గా కూర్చుంటారు. అటు పక్క కూర్చుంటారు. ఏదో ఆలోచించుకుంటది ఆయిషా. అంటే నైట్ అందరూ పడుకునిపోయిన తరగతుండి ఆ దొంగతనం చేసేద్దాం అని చెప్పేసి ఈవిడ ప్లాన్ ఏమైనా ఏసిందా? అని చెప్పి నాకు అర్థం కావట్లేదు. చాలా సైలెంట్‌గా కూర్చుంటది. డమ్ అండ్ డల్‌గా కూర్చుంటదనమాట. ఇప్పుడు లైట్లు ఆపిన తర్వాతన్నా సరే ఈవిడ కెప్టెన్ రూమ్‌లో నుంచి వచ్చేసి ఏదన్నా చూసేసి పరిశీలిస్తదంటే ఏది లేదు. ఏది పరిశీలించదు ఈవిడ. సో, అలాగైతే నడుస్తదనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి 11:30 కాదు 11:30కి ఇంకో ఇన్సిడెంట్ జరుగుతది. ఏంట్రంటే మనకి డిమాండ్ పవను అలాగే మనకేంటంటే రీతూ చౌదరి కలిపి తింటారు. తినిన తర్వాత "ఒరేయ్! నీకు ఇంకో విషయం తెలుసా? ఏంట్రా" అంటే నేను వెతుకుతున్నానురా బాత్రూమ్‌లో మొత్తం వెతుకుతుంటే ఏంటంటే నిఖిల్ వచ్చాడనమాట. నిఖిల్ వచ్చి "రీతూ" అని అన్నాడు. "ఆ! నిఖిల్ చెప్పు నిఖిల్ వెతుకుతున్నావా? పవన్‌కెళ్ళి డబ్బులెక్కడ పెట్టాడో చెప్తే నీకో సగం, నాకో సగం ఇద్దరం కలిపి బాత్రూమ్ అంతా కూడా జల్లెడ పెట్టేద్దాం" అనేది చెప్తారనమాట. అప్పుడు నిఖిల్ అదే మన ఈడేమంటాడంటే మన డిమాండ్ పవను "అమ్మో! చాలా పెద్ద కన్నింగ్ ప్లానే యేసేసారు మీ ఇద్దరున. ఇంకా నీ దగ్గర రీతు అని పిలిస్తే కూర కోసం ఏమో అనుకున్నాను. కూర కోసం కాదా ఈ దెయ్యపు కూర అనుకుంటదావిడ. ఆ! కానీ రీతు చౌదరి మాత్రం అండి నిజంగా బాగా హార్డ్ వర్క్ చేసిందండి. కానీ డబ్బులైతే దొరకలేదు గానీ చాలా హార్డ్ వర్క్ పడుకోలేదు ఆ అమ్మాయి అసల. ఓకేనా. అలా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంది కానీ రూపాయి కూడా దొరకదనమాట. సంజన గల్రాని గారు మాత్రం దుమ్ము దులిపి వదిలారు. కాకపోతే ఆవిడకి కూడా
అసల రూపాయి కూడా ఏం దొరకలేదండి. చాలా స్ట్రిక్ట్ ప్లేస్‌లో దాసేసాడు. పవన్ కళ్యాణ్ అక్కడ ఉండేది మరి పవన్ కళ్యాణ్, తనూజ మరి మామూలుగా కాదు గదా! చాలా బాగా గేమ్‌ని అయితే అర్థం చేసుకున్నారండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ సంజన గారు, ఇమాన్యుయల్ గారు అప్ మాట్లాడుకుంటారు. లాస్ట్ అది అయిపోయిందిలెండి. అబ్బో! 15 నిమిషాలు అయిపోయిందా? ఏం మాట్లాడుకుంటారంటే, "ఒరేయ్! ఏంట్రా? ఏం చేయాలిరా? నీకేదో కెప్టెన్సీ పక్కాగా ఇచ్చేస్తానురా. ఉంటే కొద్దిగా హెల్ప్ చేయరా ప్లీజ్‌రా" అని చెప్పి సంజన గల్రాని గారు అంటారనమాట. దొంగలకే దొంగ నేను నన్నే పురిగి కొట్టించేసారురా నిజంగా అంటే, "అవును మమ్మీ అన్ని రోజులు మనలాగా ఉండవు కదా! టైం వస్తది మమ్మీ వెయిట్ చేయమంటే ఏట్రా టైము అర్ధరాత్రి అవుతుందిరా టైం ఎంతయిందో కూడా నాకు తెలీదురా. ప్లీజ్‌రా కొద్దిగా హెల్ప్ చేయరా" అంటే, "హెల్ప్ చేస్తానులే మమ్మీ. పవన్ కళ్యాణు మనం ఎక్కడ ఎట్టలేదు. బాడీలో కూడా ఎక్కడ పెట్టేసాడాడు మనోడు. అంటే బాడీ డ్రాయర్‌లో గీర్‌లో ఏడో ఎట్టేసుంటాడాడు. ఎందుకంటే మనకి 'రీతు చౌదరి' అలాగే మనకేంటంటే ఇతను 'నిఖిల్ నాయర్' ఎతికారంట. తనూజ చెప్పింది. తనూజ చెప్పినప్పుడు నేను అక్కడే ఉన్నాను. మీరెంత ఎతికినా వేస్టు. దొరకదది. ఎప్పుడైతే అన్నాడో నాకు అంచనా వచ్చింది. బాత్రూమ్‌లో ఏం పెట్టలేదు. ఈళ్ళ దగ్గర ఏదో ఉంది అనైతే అనుకున్నాను మమ్మీ. ఎక్కడుంది నీకు కనిపెడతాను. నీకు చెప్తాను. ఇప్పుడు నువ్వెళ్లి తీసేద్ది గానిలే. నువ్వు మాత్రం ఇచ్చిన మాట మాత్రం తప్పొద్దు అనైతే మాట్లాడుకుంటారన్నమాట. దివ్య నిఖిత. దివ్య నిఖిత గురించి చెప్పాలంటే లాస్ట్ డిస్కషను. అదేంటంటే దివ్య నిఖిత మనకి డ్రమ్ ఉంటది. పెద్ద డ్రమ్ అయితే ఉంటదనమాట. ఆ డ్రమ్ము కింద పెడతది. ఈ డ్రమ్ము కింద పెట్టింది ఎవరు చూస్తారంటే మనకి ఇమాన్యుయల్ చూస్తాడు. ఇమాన్యుయల్ చూసిన తర్వాత అక్కడ కెమెరా మళ్ళీ ఫోకస్ తిరిగిపోద్ది. ఇప్పుడు ఆ డబ్బులు సంజయ్ గల్రానికి చెప్తాడా? లేదనుకుంటే ఇమాన్యుయల్ దగ్గరే ఉంచుతాడా? అనేది డౌట్ అనమాట. ఓకేనా? ఫ్రెండ్స్ ఇదండి. మీ టైం చాలా తినేసాను. కానీ ఇంకా ఉంది లెంత్. నేను రేపు మార్నింగ్ అయితే అప్‌లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో. మీరు కంప్లీట్‌గా చూసారనైతే అనుకుంటున్నాను. చూసినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి. అది క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.